स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, వైరాగ్యం అంటే ఏమిటి? వైరాగ్యాలు ఎన్ని రకాలు? స్థిరంగా ఈ వైరాగ్యాన్ని అనుసరించడం సాధ్యమవుతుందా? వైరాగ్యాన్ని రామకృష్ణ పరమహంస గారు నిర్వచిస్తూ, ఎనీథింగ్ కన్సీవ్డ్ ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్లీ మస్ట్ బి రిజెక్టెడ్ యాజ్ పాయిజన్ అని చెప్పారు. అంటే ఇంద్రియార్థముల పట్ల నిర్లిప్తతతో కూడిన క్రమశిక్షణ, ఇది అన్నీ వదులుకోవటము అన్న అర్థంలో వైరాగ్యాన్ని నిర్వచిస్తూ ఉంటే, ఇంకొక అద్భుతమైనటువంటి నిర్వచనం కూడా వైరాగ్యానికి చెప్పటం జరిగింది. విశేష రాగ ఇది వైరాగ్య. అంటే అన్నీ వదులుకోవటం వైరాగ్యం. నా దగ్గర ఉన్నవి అందరి దగ్గర ఉండాలనుకోవటం, అది వైరాగ్యం. నిజానికి వదులుకోవటం కంటే అందరూ ఆనందంగా ఉండాలి అన్న భావనతో నీ దగ్గర ఉన్నది అందరికీ అందించగలిగితే అది నీ మనస్సును స్థిమితంగా ఉంచుతుంది. అదే పరమాత్మ అర్జునుడికి చెప్తాడు భగవద్గీతలో, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతి. అభ్యాసము, వైరాగ్యం అన్నింటినీ వదులుకుంటూ అద్భుతమైన ఆత్మవిద్యను గ్రహించాలన్న ఉద్దేశంతో ప్రయాణం చేయటం ఒక సాధన క్రమం అయితే, నీ దగ్గర ఉన్నది అందరికీ అందించాలన్న తాపత్రయంతో ఆహారహము కృషి చేయటం, అది కూడా వైరాగ్యం అనే చెప్పబడుతుంది. సామాన్యంగా వైరాగ్యం అంటే డిస్పాషన్, అన్నింటినీ వదిలేసి ఆ పరమాత్మ యందే మనస్సును లగ్నం చేయటం. ఈ భావన ఎప్పుడు కలుగుతుంది అంటే, పురాణం చెబుతూ అనిత్యమైన ఈ శరీరం కోసం ఎందుకు నువ్వు అహరహము కృషి చేస్తూ అవస్థలు పడుతున్నావు అని కథల రూపంలో చెప్పినప్పుడు నీ మనసులో ఆలోచన కలుగుతుంది. కపిలుడు దేవహూతికి గర్భస్థ పిండం పడే అవస్థ గురించి చెప్పినప్పుడు ఎటు కదలేక అన్ని క్రిములు కుడుతూ ఉన్నప్పుడు బయటికి వెళ్ళాలన్న ఆలోచనతో నువ్వు ఉంటావు గర్భంలో అని పురాణం చెప్పినప్పుడు నీకు వైరాగ్యం కలుగుతుంది. నిజమే కదా అన్న భావన. అలానే అనన్యహంతి భూతాని గచ్చంతీతి యమాలయం శేషాస్థావరమిచ్చంతి కిమాశ్చర్యకుతం నకిం. ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు దేహాన్ని త్యాగం చూసి దగ్ధం కావటాన్ని గమనిస్తూనే ఉంటాడు. అనేకమైనటువంటి ప్రమాదాలలో జీవులు దేహాన్ని కోల్పోయి సావు వాత పడటాన్ని గమనిస్తూనే ఉంటాడు. అలా గమనిస్తున్న సమయంలో చనువానింగని ఏడ్చువాడు జముడా సత్యంబునే బొత్తు అనుమానం వింకలేదని ఆ వేళ రేవులో మునుగంబోవుట ముమ్మాటికిన్ చూడగా చనుటుల్గా నరు దీని భావమిదివో శ్రీకాళహస్తీశ్వరా. శ్మశానానికి దహనక్రియల కోసం వెళ్ళి అక్కడ ధర్మోదకాలు ఇచ్చేటప్పుడు ఆ నదిలో స్నానం చేస్తున్న సమయంలో ఎప్పుడో ఒకప్పుడు మనం కూడా వెళ్లాల్సిన వాళ్ళమే కదా అని యముడితో ప్రతివాడు అనుకుంటాట, నేను వస్తాను, తప్పదు, సావనేది జాతస్య మరణం ధ్రువం అన్న ఆలోచన కలిగి అప్పుడు వైరాగ్యం కలుగుతుందట. ఇహ ప్రసూతి వైరాగ్యము అంటే గర్భస్థ శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అటు ఇటు కదలలేక తల్లి స్వీకరించిన ఆహారము నుండి ఉత్పన్నమైనటువంటి కీటకాదులు తనను కుడుతూ ఉంటే ఆ బాధను ఉపశమనింప చేయటం కోసం అవసరమైన అవయవాలు కూడా లేని నేపథ్యంలో చీకటి గుయ్యారంలా ఉన్న ఆ ప్రాంతంలో ఒక పక్కకు తిరగటానికి అవకాశం కూడా లేనటువంటి దుర్భరమైన పరిస్థితిలో అప్పుడు ప్రసూతి వైరాగ్యం, స్వామి
నన్ను బయటికి పంపించవయ్యా, ఇక్కడ ఉండలేను, బయటికి వచ్చి ప్రతినిత్యము నిన్నే నేను ధ్యానం చేస్తూ నిన్నే తలుచుకుంటూ మళ్ళీ గర్భంలోకి ప్రవేశించే అగత్యం లేకుండా సాధన చేస్తానయ్యా అని ఆలోచన చేస్తాట. ప్రతి జీవుడు ప్రసూతి సమయంలో గర్భంలో ఉన్నప్పుడు వాడిలో కలిగినటువంటి అద్భుతమైన ఆ జ్ఞానాన్ని ప్రసూతి వైరాగ్యము అంటారు. కొంతమంది ఇంకొక రకమైనటువంటి నిర్వచనాన్ని కూడా ప్రసూతి వైరాగ్యానికి చెబుతారు, కానీ అది కేవలం స్త్రీలకు మాత్రమే వర్తిస్తుంది కాబట్టి దాన్ని ఇంత ప్రామాణికంగా స్వీకరించరు. అంటే బిడ్డకు జననమిస్తున్నటువంటి తల్లిలో కూడా అబ్బా నేను ఈ సంసార సుఖంలో ఉండటం వల్ల కారణంగా కదా నాకు ఈ అవస్థ వచ్చింది, ఇక నేను భగవంతుడినే తలుచుకుంటాను అని అనుకుంటుంది. దాన్ని ప్రసూతి వైరాగ్యం అంటారని చెప్తారు. కానీ శాస్త్రం నిర్ణయించింది ప్రసూతి వైరాగ్యము అంటే గర్భస్థ పిండము తల్లి గర్భంలో ఉన్నప్పుడు తనను బయటికి నెడితే నిరంతరము నిన్నే ధ్యానిస్తూ నీ దగ్గరకు వస్తానని వైరాగ్య భావనలో ఉన్న జీవుడు ఏ విధంగా అనుకుంటాడో అలా అనుకుంటాడు. కాబట్టి దాన్ని ప్రసూతి వైరాగ్యం అంటారు అని నిర్వచించటం జరిగింది. ఏ వైరాగ్యమైనా స్థిరంగా ఉండాలి అంటే నిరంతర సాధన ఉండాలి. ఏదో సంఘటన చూసినప్పుడు కలిగినటువంటి ఆవేశము క్షణికం మాత్రమే. నిరంతరము సత్యము నిత్యము శాశ్వతము అయిన పరమాత్మ యొక్క చింతన మాత్రమే విషయ సుఖముల పట్ల నీకు అనాసక్తిని కలిగించి అద్భుతమైనటువంటి భగవత్ చింతన నీలో పెంచి నీకు మార్గాన్ని చూపించగలుగుతుంది. చాలామంది ఇంట్లో గొడవలు కావటం వల్ల వెంటనే ఇల్లు వదిలి నేను వైరాగ్యాన్ని స్వీకరిస్తున్నాను అని స్వామీజీ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఎప్పుడు ఇంటి నుంచి పిలుపు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అది క్షణికమైనటువంటి ఆలోచన తప్పితే స్థిరము నిశ్చయము అయిన అభిప్రాయం కాదు. నిరంతర భగవద్భక్తితో పురాణ శ్రవణంతో పెద్దల సేవనతో సత్సాంగత్యంతో సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం ద్వారా నిస్సంగాన్ని అంటే డిటాచ్మెంట్ డిస్పాషన్ వాటిని పెంపొందించుకొని ఆ నిస్సంగం ద్వారా నిర్మోహత్వాన్ని మోహాన్ని వదులుకొని మోహం వదిలిన కారణంగా నిశ్చయమైన ఆలోచన విధానంతో జీవన్ముక్తిని పొందే ప్రయత్నం చేయమని చెబుతుంది శాస్త్రం. అలా జీవితాన్ని సుసంపన్నం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇక మరో సందేహం. యజ్ఞం విష్ణు స్వరూపం అని అంటారు కదా, అలాంటప్పుడు దక్ష యజ్ఞాన్ని వీరభద్రుడు ధ్వంసం చేసింది పాపం కాదంటారా? దక్షుడు ప్రజాపతి. బ్రహ్మదేవుడు ప్రజాపతులందరికీ కూడా ఆయన్ని అధ్యక్షుణ్ణి చేస్తాడు. ఎప్పుడైతే ప్రజాపతులందరికీ అతను అధ్యక్షుడైతాడో అప్పుడు ఈశ్వరుడే లేడు, శివుడు అనవసరము, శివుడు నాకు నమస్కారం చేయలేదు కనుక నిరీశ్వర యజ్ఞాన్ని చేస్తానని తలపెడతాడు. ఇలా ఆ దక్షుడు ఈశ్వరుడు లేని యజ్ఞాన్ని చెయ్యాలని సంకల్పం చేసుకుని అందరినీ ఆహ్వానిస్తాడు. నిరీశ్వర యాగం మంచిది కాదని చెబుతున్నా అహంకారంతో ఆ యజ్ఞాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తాడు. అక్కడికి సతీదేవి పుట్టింటి మీద ఉన్న మమకారంతో వెళ్ళి తన భర్తను అవమానిస్తున్న ఆ ప్రదేశం తనకు యోగ్యము కాదని యోగ మార్గం ద్వారా ప్రాణత్యాగం చేస్తుంది. అది తెలిసినటువంటి శివుడు తన ప్రమథ గణాలను పంపిస్తూ వీరభద్రుణ్ణి అధినాయకుణ్ణి చేసి ఆ దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. ఇది దక్షయజ్ఞ ఘట్టం. దీంట్లో మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే ప్రతివాడు దక్షుడే. దక్షత అంటే స్కిల్, ఏదో ఒక ప్రతిభ ప్రతివాడిలోనే ఉన్నది. మరి ఆ ప్రతిభ ఎవరి ద్వారా నీకు అందజేయబడినది? ప్రతిభ అంటే అర్థము ప్రతి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ బదులుగా, భ అంటే జ్ఞానము వెలుగు చైతన్యము. ఆ భగవంతుడి యొక్క అంశ అతనికి బదులుగా నీలో ప్రవేశింపబడింది. ఈ ఆలోచనతో అంతా ఆ భగవత్ కృప అన్న భావనతో నువ్వు ఏది చేసినా అది నీకు సత్ఫలితాన్ని ఇస్తుంది. అలా కాకుండా నేనే
నా ప్రతిభే, నా ప్రయోజకత్వమే అన్నింటినీ సాధించగలిగిన అద్భుతమైనటువంటి ఉపాధి అని ఎప్పుడైతే నువ్వు అనుకోవటం ప్రారంభించావో, ఈశ్వరుడే లేడన్నటువంటి ఆలోచన నీలో ప్రబలుతుందో అప్పుడు అది హానికారకంగా మారుతుంది. బ్రహ్మదేవుడు కూడా అవిద్యా పంచకం తనని ఆవరించినప్పుడు ఈ సృష్టి అంతా నేనే చేస్తున్నానన్న భావనతో, అహంకారంతో ఒక్క క్షణంలో ఉన్న కారణాన మోహము కమ్మి ఆ తరువాత ఆ శరీరాన్ని వదిలేసి మళ్ళీ సృష్టి చేస్తాడు. అంటే అహంకారంతో నువ్వు ఏ కార్యక్రమం తలపెట్టినా అది సత్ప్రయోజనాన్ని నీకు అందించదు. అందుకే భేషజం భవయోగిన మఖిలార్థ సంపద సాధనం దక్షయజ్ఞ వినాశకం త్రిగుణాత్మకం త్రివిలోచనం భుక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంగ నిబర్హణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. దక్షుడి అహంకారాన్ని ధ్వంసం చేసి భవరోగాన్ని పోగొట్టగలిగినటువంటి ఆ వైద్యనాథుణ్ణి నేను ఆశ్రయించాను. నా భుక్తి ముక్తి అన్నీ ఆయనే. అతను నా దగ్గర ఉన్నప్పుడు నాకేమిటి భయమని మృత్యు కౌగిలిలో చేరబోయేటువంటి ఆ మార్కండేయుడు అనుకున్నాడు. కనుకనే చిరంజీవిగా లోకాలందరికీ ఆరాధ్యుడయ్యాడు. అలా నీలో ఉన్నటువంటి గొప్పతనము ఆ భగవంతుడు నీకు ప్రసాదించిన వరము, ఏ పూర్వజన్మ సుకృతమో ఆయనను నువ్వు ఆరాధించగలుగుతున్నావు అన్న భావన నీలో ఉండాలి. అందుకే దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసిన తరువాత అందరు దేవతలు దక్షుణ్ణి నిందించి దక్షుడికి మేకతలను పెడతారు. గొర్రె తల అంటే మేక ఎప్పుడు మై 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 నేను 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 నాదే అంతా అన్న భావనతో అరుస్తూ ఉంటుంది. అలా నువ్వు కేకలు పెడితే నీ పరిస్థితి ఎలా మారిందో ఒక్కసారి గమనించు. మనహ మనహ కాదు, నాది నాది కాదు, నమః 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 అంతా ఆయనదే, నాదేది లేదు అన్న భావనతో జీవనాన్ని గడపమని చెప్పటమే దక్షయజ్ఞ విధ్వంసం యొక్క ఆంతర్యం. అందుకే స్మరచ్చిదం పురచ్చిదం మఖచ్చిదం భవచ్చిదం గజాంధకాంతకచ్చిదం తమంతకాంతకం భజే. స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం. ప్రతి శివస్థుతిలో యజ్ఞాన్ని నాశనం చేసిన నీకు నమస్కారము అని చెప్పటంలో స్వార్థ బుద్ధితో అహంకారంతో చేసే అన్ని కార్యక్రమాలను ధ్వంసం చేసే శివశక్తికి నమస్కారము అని అర్థం అమ్మ. సనాతన ధర్మ రథసారథి ఆదిశంకరాచార్యులు శ్రీ శంకర భగవత్పాదుల్ని అపర శంకరులుగా అభివర్ణించడంలో ఆంతర్యం ఏమిటి? సనాతన ధర్మాన్ని సంస్థాపన చేయటం కోసం అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా యోగ మార్గాన సంచరిస్తూ అనేక మార్లు పర్యటించి ఆర్ష ధర్మాన్ని సంరక్షించినటువంటి శివస్వరూపమే ఆదిశంకరుడు. బౌద్ధ ధర్మం భారతంలో బాగా ప్రబలి యజ్ఞాగాది కర్మలనన్నింటినీ అందరూ నిరసిస్తున్న సమయంలో షణ్మచాచార్యుడిగా 6 ఆరాధనా పద్ధతులను ఆవిష్కరించి అద్భుతమైన దైవీ ఉపాసనకు మార్గాన్ని తెలిపినటువంటి మహానుభావుడు ఆదిశంకరుడు. శివగురువు ఆర్యాంబలు వృషాచలేశ్వరుణ్ణి 40 రోజులు దీక్షగా అర్చించిన తరువాత ఆ శివుడే ఆర్యాంబకు కలలో కనపడి నీ పుత్రుడిగా జన్మిస్తున్నాను అని చెప్పాడు. అనంతరము బాల్యంలోనే ఆదిశంకరునికి పితృవియోగం సిద్ధించింది. ప్రతిరోజు అక్కడ ఉన్న కాత్యాయని దేవాలయానికి వెళ్ళి ఆర్యాంబ నైవేద్యం పెట్టి పూజ చేస్తూ వచ్చేది. ఒకరోజు ఆరోగ్యం సరిగా లేక బాలశంకరుణ్ణి పంపించింది. పాలు తీసుకువెళ్ళి ఆ తల్లికి నివేదన చేసి ఆ తల్లి ఎంతకీ ఆ పాలను స్వీకరించకపోవటంతో ఏడుపు లంకించుకున్నాడు బాలశంకరుడు. ఏడుస్తున్న పిల్లవాడి రోదనను చూసి తట్టుకోలేనటువంటి ఆ జగన్మాత ఆ పాలను తాగేసింది. ఇప్పుడు మళ్ళీ ఏడవటం ప్రారంభించాడు శంకరుడు. ఇప్పుడెందుకు ఏడుస్తున్నాడు అంటే, అన్ని పాలు నువ్వే తాగితే నాకు తీర్థమేది అనగానే
మళ్ళీ అక్కడ పాలను కొన్నింటిని ఉత్పన్నం చేసింది. ఇలా బాల్యంలోని జగన్మాత యొక్క కృపా కటాక్షాన్ని అందుకున్నటువంటి ఆ బ్రహ్మచారి 5 ఏళ్ల వయస్సులో భిక్షాటన చేస్తూ పేద బ్రాహ్మణుల ఇంటి ముందరకు వెళ్ళి వారి దరిద్రాన్ని గమనించి దానంగా తనకిచ్చినటువంటి ఎండి ఉన్న ఉసిరికాయను చూసి అమ్మను కీర్తించాడు. వెంటనే 1 గంట 48 నిమిషాల సేపు ఆగకుండా అక్కడ బంగారు ఉసిరికాయల వర్షం కురిసింది. అలా జగన్మాతను ప్రసన్నం చేసుకున్నటువంటి మహాతత్వవేత్త, మంత్రవేత్త, మహాజ్ఞాని ఆదిశంకరుడు. తల్లి ప్రతినిత్యము పూర్ణానది దాకా వెళ్ళి స్నానం చేసి ఇంటికి వస్తున్న వైనాన్ని గమనించి ఒకరోజు ఆరోగ్యం సరిగా లేక అక్కడికి వెళ్ళలేకపోతున్నానని చింతిస్తున్న సమయంలో పూర్ణానదినే తన ఇంటి ముందు దాకా తెప్పించుకున్నటువంటి తపశ్శక్తి కలిగినవాడు ఆదిశంకరుడు. 18 భాష్యాలను, 40 ప్రకరణ గ్రంథాలను, 70 లఘు గ్రంథాలను ప్రపంచానికి అందించిన మహామేధావి. గౌడపాదాచార్యుల వారు అద్భుతమైన శంకరుని యొక్క ప్రతిభ చూసి మాండ్యూక్య కారికను అతనితో చెప్పించుకొని విన్నారు. గోవింద భగవత్పాదులు శంకరుని యొక్క మొదటి గురువు. ఆయన ఎవరైతే నర్మనాథ నదిని తన కమండలంలో బంధిస్తాడో అతని ఆర్షధర్మాన్ని సంస్థాపన చేయగలిగినటువంటి మహానుభావుడు అని తెలుసుకొని తమ ఆశ్రమాన్ని వరదతో నింపేస్తున్న నర్మదా నదిని తన కమండలంలో బంధించినటువంటి ఆదిశంకరుణ్ణి కాశీపట్టణానికి పంపించారు. అలా కాశీపట్టణానికి వెళ్ళినటువంటి ఆదిశంకరులు వృద్ధ సన్యాసి రూపంలో వచ్చిన వ్యాసుడితో 8 రోజులు వేదాంత చర్చలు చేశారు. అది గమనించిన పద్మపాదాచార్యుల వారు వచ్చినవాడు సాక్షాత్తు వ్యాసుడి అని గమనించి సాష్టాంగ దండ ప్రణామం చేస్తే ఆదిశంకరుల వయస్సును మరొక 16 సంవత్సరాలు పొడిగించి ఇక్కడ ధర్మాన్ని సంస్థాపన చేసి ఆర్ష ధర్మాన్ని కాపాడగలిగినటువంటి అవకాశాన్ని నీకు అందిస్తున్నాను అని ఆదిశంకరులకు మార్గోపదేశం చేశారు. ఇలా 32 సంవత్సరాలు భారతదేశమంతా పర్యటించి 72 పాషండ మతాలకు సమాధానం చెప్పి 6 ఆరాధనా విధానాలను ఆవిష్కరించినటువంటి జగద్గురువు ఆదిశంకరుడు. 4 పీఠాలను భారతదేశం నలుమూలలా స్థాపించి ఆర్ష వాంగ్మయ ఆర్ష ధర్మ సంరక్షణ చేసినటువంటి ఆ శంకర స్వరూపమే ఆదిశంకరుడు. అందుకే శంకరో శంకర సాక్షాత్ అంటారు. గురుగారు, శక్తిమాతల ఆరాధనలో మనకి ఎన్నో పద్ధతులు, మార్గాలు ఉన్నాయి. అయితే అమ్మ అనుగ్రహాన్ని పొందేందుకు సులువైనటువంటి మార్గాలు ఏమైనా మన ధర్మం సూచించిందా? అమ్మవారి ఆరాధనను స్థూల, సూక్ష్మ, పరారూపాలలో కొనసాగించవచ్చు. స్థూల రూపము అంటే షోడశోపచారాలతో ఏణాంకానల భానుమండల సశ్రీ చక్ర మధ్యే స్థితాం బాలార్కద్యుతి భాసురాం కరతలే పాశాంకుశౌ బిభ్రతీం చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం తాం త్వాం చంద్రకళావతం సమకుటాం చారుస్మితాం భావయే అంటూ చాపము, బాణము, అంకుశము, పాశము ధరించి చిరునవ్వు నవ్వుతూ ఎర్రటి చీరలో ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తున్న కిరీటాన్ని ధరించిన అమ్మవారి స్థూల రూపాన్ని మనం ధ్యానిస్తూ షోడశోపచారాలు చేయగలిగితే దాన్ని స్థూల కాయక పూజ. ఇహ సూక్ష్మము అంటే మంత్రంతో ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటూ ఆ తల్లిని ఆరాధన చేయగలిగితే అది సూక్ష్మంగా మంత్రంతో పూజించే అద్భుతమైన విధానం. ఇక కుండలిని పరాభట్టారికను సుధాధరాసారై చరణయుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహతః అంటూ ఆ కుండలిని పరాభట్టారిక షట్చక్ర వీధి సంచారాన్ని ఉద్దీపన చేస్తూ
సాధన చేయగలిగితే అది పరారూపంలో ఉన్న దేవతను ఆరాధించే పద్ధతి. మరి ఇన్ని పూజలు చేయటం ఏదైనా మనకు సంక్లిష్టమే కదా. బట్ అన్నీ చెయ్యాలి అంటే, ఆ దేవత యొక్క ప్రసన్నతను సులభంగా సాధించాలి అంటే ఏమిటి మార్గం అని ఆలోచించిన ఆదిశంకరులు మంత్రమాతృక వర్ణమాల స్తోత్రం అనే ఒక అద్భుతమైన స్తోత్రాన్ని అందజేశారు. దీనిలో షోడశోపచారాలను మానసికంగా అందిస్తూ ప్రతి శ్లోకము యొక్క మొదటి అక్షరాన్ని పంచదశాక్షరి మంత్రంలోని మొదటి బీజాక్షరాన్ని ఉంచుతూ ప్రతి శ్లోకంలోని మొదటి అక్షరం ఒక బీజాక్షరం. ఇలా షోడశోపచార పూజ, మంత్ర అనుష్ఠానం రెండింటిని శ్రీమంత్రాక్షరమాలయా గిరిసుతాం పూజయే చేత్తసా సంధ్యా సుప్రతివాసరం సునిహితస్యామలస్యాచిరాత్ చిత్తాంభోరుహ మంటపే గురిసుతా నృత్యం విధత్తైరసాత్ వాణీ వక్త్ర సరోరుహే జలధిజా గేహే జగన్మంగళ. ఎవరైతే ఈ 16 శ్లోకాలతో ప్రతి సాయంత్ర సమయంలో ఆ తల్లిని ఆరాధిస్తారో వారి నోట్లో సరస్వతీదేవి, వారి ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తూ ఉంటాయి. ఇలా మంత్ర అనుష్ఠానాన్ని, షోడశ పూజ విధానాన్ని రెండింటినీ సమ్మిళితం చేస్తూ స్థూల సూక్ష్మ పరారూపమైనటువంటి దేవతారాధనను ఆదిశంకరులు అద్భుతమైన మంత్రమాతృక వర్ణమాల స్తోత్రం ద్వారా మనకు అందజేశారు. ఇలాంటి స్తోత్రాలను ఆదిశంకరులు ఎన్నింటినో రచించారు. గురువుగారు, దశరథ మహారాజు 66,000 సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలించాడని శ్రీమద్ రామాయణం చెబుతుంది. 66,000 సంవత్సరాల పాటు జీవించడం అసలు సాధ్యమవుతుందా? కృతేతు నరసింహభూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కలౌ శ్రీ వెంకటనాయక. ప్రతి యుగానికి ఒక ధర్మం ఉంటుంది. కృతయుగం యొక్క కాల ప్రమాణము 17,28,000 సంవత్సరాలు. త్రేతాయుగంలో ధర్మం 3 పాదాల నడిచింది. అసలు కృతయుగం అంటేనే కృతం సంకల్పమాత్రేణ అని. అక్కడ ఎంత తపశ్శక్తి ఉండేది అంటే ధర్మం 4 పాదాల నడవటం వల్ల ఎవరు ఏది అనుకుంటే అది జరిగేదిట. అలా ధర్మము 4 పాదాలుగా నడుస్తున్నప్పుడు ఆయు ప్రమాణం కూడా పెరుగుతుంది. అందుకే కృతయుగంలో వాళ్ళ జీవన కాలం ఎంత అంటే అనంతము అని చెప్తారు. త్రేతాయుగానికి వచ్చేసరికి ధర్మం 3 పాదాల మీదకి మారింది. అలా ద్వాపరయుగము కలియుగము, ఇలా యుగం మారుతున్న కొద్దీ ధర్మము యొక్క స్థితి మారుతూ వచ్చింది. 4 పాదాలు, 3 పాదాలు, 2 పాదాలు, 1 పాదం మీద ఉంటున్న నేపథ్యంలో 66,000 సంవత్సరాలు త్రేతాయుగంలో బ్రతకగలిగితే కృష్ణుడు ద్వాపర యుగంలో 125 సంవత్సరాలు మాత్రమే ఉండి తర్వాత అవతార సమర్పణ చేశారు. కలియుగంలో 50 ఏళ్ళు బ్రతికితే తర్వాతంతా బోనసే అనుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా ధర్మమే ఆయు ప్రమాణాన్ని నిర్ణయిస్తుంది. అంతేకాదు శారీరక దారుఢ్యం కూడా కృతయుగంలో 32 అడుగుల ఎత్తుండే వాళ్ళట ప్రజలు. అందుకే ద్వాపర యుగంలో బలరాముడు రేవతిని వివాహం చేసుకోవాల్సి వచ్చినప్పుడు 32 ఏళ్ల ఆమె యొక్క శరీరాన్ని తన నాగలితో గుంజి తనకు అనుకూలంగా మార్చుకొని వివాహం చేసుకున్నట్ట. ఇలా నీ శారీరక దారుఢ్యము, నీ ఆయు ప్రమాణము ధర్మం మీద ఆధారపడి ఉంటాయి. అది మనం గుర్తించే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.